ఇంకా నా వయసు నిండా 16 చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కూరాలే లేలా లక్స్ పాపా నువ్వు తొందరగా చచ్చిపోతావు. 8 అయింది మొదలెడదామా? ఆ తొక్కలో బ్యాచ్ ఇంకా పడుకోలేదురా. తొక్కలో బ్యాచ్ పడుకోవాలి అంతే కదా. నాకు వదిలే. నీకే గురి పెడుతుందే ఈ కన్నె తుపాకీ. 10 నిమిషాల్లో మీరు ఎవరు పడుకోలేదనుకో 11 నిమిషాల్లో కంబైన్డ్ రేప్. అర్థమైందా? హలో 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 మైక్ టెస్టింగ్. గుడ్ నైట్. ఏంటి ఇంత తొందరగా లైట్స్ ఆఫ్ చేసి అందరినీ పడుకోబెడుతున్నాడు? వాళ్ళు ఆన్ అవడానికే. తొట్టి బ్యాచ్ మొత్తాన్ని పడుకోబెట్టండి. చెయ్యేదో మనం తాగ్గానే అయిపోయింది. ఎవడన్నా దేవుడు ప్రత్యక్షమై అక్షయ్ పాత్రలాగా అక్షయ్ బాటిల్ ఇస్తే బాగుండరా బాబు. ఇక్కడ మందు అయిపోగానే అక్కడ ఎవడో మొదలెట్టాడు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మందు అవుతున్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ మే సిట్ హియర్. ఐ థింక్ దిస్ ఇస్ విస్కీ. యా విస్కీ. సంటోడా మీది S2 మాది S8. మేము తాగుతున్నామని ఎలా కనిపెట్టావు సంటోడా? చికన్నా బాములకు మొగలి పెద్ద వాసన, నాకు మందు వాసన ఎక్కడున్నా వచ్చేస్తుంది. అయితే మీరు రైల్వే పోలీసులో ఉండాలి. ఉండాలి కదా, ఉండేవాడిని. మానేశారా? తీసేశాను. ఎందుకు సంటి? ప్యాసింజర్ల దగ్గర మందు లాక్కుని తాగేస్తున్నానని తీసేశాను. అయినా మందు తాగే పద్ధతి ఇది కాదు కన్నా. అరే నీ దగ్గర లుంగి ఉందా? లగేజ్ లో ఉంది. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఒక తల్లి పసిబిడ్డకు పాలిస్తోంది, చూస్తావా? సారీ సార్, సారీ. ఓకే, చూసావా మనం చెప్పాల్సిన సారీ వాడితో చెప్పించాను. ఐడియా అదిరేది సంటి. ఇదిగో అయినా మీరు ట్రైన్ లో ఫుల్ క్యారీ చేయకూడదయ్యా, 2 హాఫ్లు క్యారీ చేయాలి. వయసు అంటే ఒక హాఫ్ టీటీ కొట్టేసినా ఒక హాఫ్ అనుకుంటే. హాయ్ సునీల్, టీటీఈ. అర్ధరాత్రి మీకు ఎవరికైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని లేపంటారా? చంపేస్తాను. నా నిద్ర డిస్టర్బ్ అయిపోతే చైన్ లాగండి, సరిపోద్ది. చైన్ లాగడం మర్చిపోకండమ్మా. చైన్ లాగమని మాకు చెప్తున్నారా, దొంగలకి చెప్తున్నారా? దొంగల? యు మీన్ చైన్ స్నాచర్స్? ఈ సునీల్ డ్యూటీలో ఉండగా డ్యూటీలు ఉండవు. దొంగలకే కాదు, స్మోకర్స్ కే డ్రింకర్స్ కే కూడా ఇత్తడైపోతుంది. అయితే వెనక చెక్స్ లోకి ఓపెన్ చేసి చూడండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆగండి, నేను మేనేజ్ చేస్తా. ఏంట్రా ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక తల్లి కవల పిల్లలకు పాలిస్తుంది, చేస్తారా? కూర్చో. సరే. ఏంట్రా అందరి మొక్కలు చాలా తేడాగా ఉన్నాయి. ఏం చేస్తున్నారంటే ఇక్కడ? డ్రింక్స్ తాగుతున్నాం. అబ్బో, ఏం డ్రింక్స్ ఏంటి? కూల్ డ్రింక్. రే, ముఖ్యమంత్రినైనా మోసం చేయగలరు కానీ నా ముక్కును మోసం చేయలేరు. చూసారా అలా కనిపెట్టేశాను? లోకల్ ఇంపోర్టెడా? ఏదో మీరే కనిపెట్టండి సార్. ఇది పట్టుకోరా, డెఫినెట్ గా ఇంపోర్టెడే. చెప్పండి రా, మీలో ఎవరిని పనిష్ చేయమంటారో? సార్ నేరం మాది ఎవరిది కాదు సార్, మందుది. మందును పనిష్ చేయండి. చాలా గొప్ప ఐడియా ఇచ్చాడు వీడికే తెలియకుండా. నేను దీన్నే పనిష్ చేస్తా. దావే సోడ లేకుండా ఎత్తనే. ఒరే వీడి పనిష్ చేస్తానన్నాడా ఫినిష్ చేస్తానన్నాడా? చెప్పారు కదా 2 హాఫ్లు క్యారీ చేయండి రా. ఫుల్ వద్దు అన్నాను, దొప్పాడా? దోలు తీరింది నాకే. ఏంటి మా ఇలా బుక్ అయిపోయాం? థాంక్యూ. కమలా చేసి బాటిల్. యు వెల్కమ్. దీనికి అరకులో ఉంది జఫ. ఏంటంత అడవుడికి వెళ్తున్నారు? ప్రకృతే కదా, ప్రిన్సిపాల్ కాదు కదా. ఒరే మీ జనరల్ నాలెడ్జ్ కో టెస్ట్ రా. పాకిస్తాన్ కి మనకి గొడవలు ఎందుకు వచ్చినాయి? సరిహద్దుల గురించి. అదే మీకు తెలవందే నాకు తెలిసిందని. పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ లేడా, ఆడికి కాశ్మీర్ యాపిల్స్ అంటే బాగా ఇష్టం. దాన్ని అలా ఎడగొట్టేశాడు అనుకో, ఆ యాపిల్స్ అని ఆడే తినేవచ్చని ప్లాన్ చేశాడు. తెలవటం ఏంట్రా, ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది మనకు న్యూస్. ఆడి పక్కన ఉన్న వాళ్ళందరూ మన మనుషులే కదా. ప్రకృతి పిలుస్తున్నారు అని వెళ్ళిపోతున్నారేంట్రా? మళ్ళీ మళ్ళీ నిల్లి లాలే లల్లి లాలే 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 లల్లి లాలే లా. ఓ
నిన్ను మర్డర్ సినిమాలో చూసిన దగ్గర నుంచి ఎంతమందిని మర్డర్ చేసినా సరే నిన్ను నా సొంతం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ దాని రోజు మళ్ళీ జాజి లెట్స్ గో. ఎక్కడున్నారా? రే బా రింగులుగా పొగతులతో రావట్లేదురా, కొంచెం నేర్పించవా? అదెంత పనిరా? ఇంటే వీళ్ళు నన్ను చూడలేదా? చూసి కూడా చూడనట్టు యాక్ట్ చేస్తా. బట్టపుర కొంచెం తప్పుకో. మామ రే కన్ఫర్మ్ రా, మీరు చూసి కూడా డ్రామాలు ఆడుతున్నారా రే? అరే మామ, మందు రాత్రి తాగితే అనుకున్నా, పగలు తాగినా కూడా కిక్ వచ్చాడు. నా కళ్ళ ముందు మంచి నీళ్ళు తాగడానికి గడగడలాడేవాడివి తాగుతున్నారా? తాగుతున్నారా? నీకు రింగులు కావాలరా? నువ్వు పొగదులుతుంటే గుప్పు గుప్పు మంది రింగులు రావాలరా? నేను టీసీ ఇచ్చి పంపించానంటే జగదమ్మ సెంటర్ లో కూర్చుని ఉప్పు అని రింగులు వదులుకోవాలరా? సంతోష్, ఎవడరా నన్ను పేరు పెట్టి పిలిచింది? నేనే. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. అమ్మా పట్టేశారు. ఈ జఫాగాళ్ళు నా బాత్రూమ్ మ్యాటర్ పట్టేశారు. మీరు ఆ పాట ఎందుకు పాడారు? నాకు క్లియర్ గా అర్థమైంది. మిస్టర్ సంతోష్, డీటెయిల్ గా అర్థమైందా? సినిమా ఏమైనా చూస్తారా? ఏంటో సినిమా చూపించేది? ఏంటి నువ్వు చూపించేది సినిమా? కొత్తగా సెల్ ఫోన్ కొన్నాం, దీంట్లో కెమెరా ఉంది, దీంతో ఫోటోలు తీయొచ్చు, సినిమా చూడొచ్చు. ఏంటి సినిమా కూడా చూపిస్తావా? మాకు తెలుసా? మాకు లేదు. ఏదే సినిమా చూపించు. చూపిరా ఏంట్రా ఇంతవరకు తీసారా? ఇంకా డీటెయిల్ గా తీసారా? మీరేగా గురువు గారు ఏ పని చేసినా పూర్తిగా చేయండి, డీటెయిల్ గా చేయమని చెప్పారు. మొత్తం తీసేవండి. డీటెయిల్ గా తీసారా? తీసేవండి. మొత్తం తీసారా? తీసేవండి. డీటెయిల్ గా సంతోష్, ఈ సెల్ ఫోన్ అయితే పడేశారు, మా అందరి సెల్ ఫోన్ లోనూ ఉంది. దాన్ని ఏం చేస్తారు? ఏంట్రా అందరి సెల్ ఫోన్ లో ఉందా? మొత్తం రికార్డ్ అయిందా? ఇక్కడి నుంచి ఇక్కడికి? అమ్మ రాజప్పగళ్ళారా, గురువును మించిన శిష్యులు చూశారు కానీ గురువును ముంచిన శిష్యులు మిమ్మల్ని చూస్తున్నాను రా. ఓకేరా, మనం ఒక అండర్స్టాండింగ్ వద్దాం రా. మీ డిమాండ్స్ ఏంటో చెప్పండి. స్కోర్ ఎవరన్నా ఏంట్రా? నేను వేస్తాను. నా ముందు మందు తాకూడదని చెప్పానా? సార్ సారీ సార్, ఎప్పుడు మందు పట్టుకుపోతున్నారు మీరు. సార్ నేను పొడుపు కథ పొడుస్తాను సార్, దానికి మీరు సరిగ్గా సమాధానం చెప్పారనుకోండి, మందు మీరు పట్టుకోండి సార్. నేను చెప్పాను అనుకోండి, నాకు వదిలేండి సార్. ఏడుచేలో పొడుసుగా. సార్ మీరు పౌరాణిక సినిమాలు చూసారా సార్? బాగా. దాంట్లో ఆంజనేయులు ఎప్పుడు రామా రామా అంటూ పడుకునే వెళ్తాడు, నారదుడేమో నారాయణ నారాయణ అంటూ ఎప్పుడు నిలబడే వెళ్తాడు. ఎందుకు సార్? వెళ్దాం సార్. రైల్వే టీటీ అయ్యిండి కూడా మీరు చెప్పకపోతే ఎలా సార్? ఆంజనేయుడికి బెర్త్ కన్ఫర్మ్ అయింది సార్, అందుకని పడుకుని వెళ్తాడు సార్. నారదుడు ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే ఉన్నాడు సార్, అందుకు నిలబడి వెళ్తాడు సార్. నేను మందు తాగుతాను సార్. అయ్యొద్దు, వాడికి కలుస్తుంది. ఆడి గెలిస్తే నువ్వు ఎక్కువ ఎక్సైట్ అయిపోతున్నావు ఏంటి? బాలు గెలిస్తే నేను గెలిచినట్టేగా. ఈడేంటి మంతపు మంజిల దగ్గర కనపడతలేదు? అసలేం జరుగుతుంది ఇక్కడ? కనపట్లేదా? కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాం. పార్టీ సార్, కూల్ డ్రింక్ తాగుతారా? కూల్ డ్రింక్ అంటే సిరాకమ్మా. తాగినప్పుడు ఎందుకు ఇక్కడ? ఈడు కరెక్ట్. ఉంది సార్. అలాగే సార్. ఎంజాయ్. విన్నర్వి కదా. ఇందాక నీ చేతిలో ఉన్నదే కూల్ డ్రింక్ కాదన్న విషయం నాకు తెలుసులే. పట్టాల మీద రైలు నడుస్తున్నట్టు మీ ఇద్దరి మధ్యన ప్రేమ నడుస్తుందన్న విషయం మాత్రం నిజంగా నాకు తెలియదు.
వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే దిగిపోవాల్సి వస్తుంది. కన్ఫర్మ్ చేసుకో. ఆల్ ద బెస్ట్. హలో అంజలి. హాయ్ డాడీ. ఏంటి హాస్టల్లో ఉన్నానో లేదో అని చెక్ చేయడానికి ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసావా? లేదు తల్లి, నీ మీద నాకు నమ్మకం ఉంది. థాంక్యూ. హౌ ఆర్ యు రా? ఫైన్ డాడీ. యూత్ ఫెస్టివల్ ఎలా జరిగింది? టోర్నమెంట్ లో మాకు ఓవరాల్ ఛాంపియన్షిప్ వచ్చింది డాడీ. ఓ కాంగ్రాట్స్ బేబీ, గుడ్. హ్యాపీ మూడ్ లో ఉన్నా. హ్యాపీ న్యూస్ చెప్పనా? చెప్పు డాడీ. నీకు మంచి సంబంధం చూశాను. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, ఒక్కడే కొడుకు. వింటున్నావా? తాతయ్యకి నాన్నమ్మకి ఈ సంబంధం తెగ నచ్చేసింది. అబ్బాయికి నువ్వు కూడా బాగా నచ్చావనుకో, నిశ్చితార్థం డేట్ ఫిక్స్ చేసి నీ ఫోన్ చేస్తా, నువ్వు వచ్చే, సరేనా? అదేంటే ఊకొ టూరుకున్నావు? బాలు గురించి చెప్పలేదే? డాడీ మాటకి నేను ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. అయినా ఐ లవ్ యూ అని బాలుతోనే చెప్పలేదు. ఇక బాలు అంటే ఇష్టమని డాడీకి ఎలా చెప్పమంటావు? నువ్వు చెప్పేదాకా మీ డాడీ పెళ్లి చేయకుండా వెయిట్ చేస్తారా? వెళ్ళి ముందు బాలుకు ఐ లవ్ యూ చెప్పు. ఆ తర్వాత మీ ఇద్దరి సంగతి మీ డాడీకి చెప్పే కేల్కతాం.